హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందూస్ ఛానల్. ఈరోజు మనం పులగం ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ దాంతోపాటు పచ్చడి, టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మేము ఫాస్టింగ్స్ చేసినప్పుడు ఇది ఎక్కువగా చేసుకుంటాము. ఇలా మూంగ్ దాల్ని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్గా. అండ్ బియ్యం మనం ఎప్పుడు ఎలా తీసుకుంటామో అలాగా బియ్యం. అండ్ ఒక గ్లాస్‌కి అర గ్లాసు పప్పు వేసుకుంటున్నాము. రైస్ ఎలా పెట్టుకుంటామో ఇంకా అలానే పెట్టుకోవడమే. వాటర్ వేసుకొని రైస్ కుక్కర్‌లో పెట్టేసుకున్నాం మేము. ఫాస్ట్‌గా అయిపోతుంది అని చెప్పి. లేదంటే 2 కలిపి కుక్ చేసుకోవచ్చు గింజ పెట్టినట్టు. అది కుక్ అయ్యే లోపల పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటోస్ ముందుగా బాయిల్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి చల్లగైన వరకు. అండ్ పెరుగులోన ఉప్పేసి ఇలాగా కలుపుకొని ఉంచుకోవాలి సైడ్‌కి. అండ్ ఇప్పుడు పోపు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండ్ మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. అండ్ కొంచెము ఇంగువ అండ్ కొంచెం అల్లం, అల్లం కూడా వేసుకోవాలి. అల్లం ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇది పెరుగులోన వేసేయడమే ఈ పోపు. టమాటో ఇప్పుడు అప్పుడే మిక్స్ చేయరు. తినిన ముందు మిక్స్ చేసుకోవాలి టమాటో. ఇది పెరుగులోకి కలుపుకోవాలి. చల్లగా అయిన వరకు ఉంచి కలుపుకోవాలి. తినే ముందు ఈ టమాటో పేస్ట్‌ని అందులో వేసుకొని కలపాలి. అండ్ ఇంకా మేము తింటాము అన్నప్పుడు ఇంకా వాటర్‌ని ఇలా వేసుకోవాలి. వేసుకొని టమాటో ముక్కలు కూడా అలా వేసుకొని కలిపేసుకోవడమే. ఇది టమాటో పెరుగు చట్నీ అంటారు. అండ్ ఇప్పుడు పులగంకి పోపు, నూనె, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మీ కారంకి బ్యాలెన్స్ అయ్యేలాగా 2 ఈక్వల్‌గా వేసుకోండి. అండ్ కరివేపాకు అండ్ అల్లం ఇందులో కొంచెం ఎక్కువగానే పడతది. ఇలా దంచుకుంటాం కదా! పోపులోని ఇలా అల్లాన్ని పిండుకుంటే వాటర్ వస్తుంది. ఆ వాటర్ వేసి అల్లం వేసుకొని ఫ్రై చేస్తే బావుంటుంది. అండ్ ఇంకా ఇందాకలో రైస్ ఉడకబెట్టుకున్నాం కదా! ఆ రైస్ అంతా వేసేసుకోవాలి పోపులోకి. వేసుకొని సాల్ట్ వేసుకొని మొత్తం కిందలుండి మీద వరకు మిక్స్ చేసుకోవడమే. మరి మీరు ఫాస్టింగ్స్‌లో ఏం తింటారో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మేము శివరాత్రికి అండ్ ఫాస్టింగ్స్ టైంలో ఇదే ఫుడ్ చేసుకుంటాం పులగం. ఇంతేనండి. మీరెలా చేస్తారో ఏంటో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.